హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేతన్న సేవలో పథకం గురించి మీకు క్లియర్‌గా తెలియజేయడానికి నేను మీ ముందుకొచ్చాను. ఈ నేతన్న సేవలో పథకం గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు స్వర్ణగ్రామ సచివాలయాల్లో కానివ్వండి, స్వర్ణ వార్డు సచివాలయాల్లో కానివ్వండి, ఈ నేతన్న సేవలో పథకానికి సంబంధించి అర్హుల జాబితాను తెలిపిందనమాట. అందులో నేత కార్మికులకు అంటే చేనేత కార్మికులకు ఈ అర్హుల జాబితాను అందజేయడం జరిగింది. అదేవిధంగా చాలామందికి ఈ నేతన్న సేవలో పథకానికి సంబంధించి అర్హులైనారు చాలామంది. చాలామంది కూడా అనర్హులయ్యారు. ఈ అనర్హుల వివరాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా బాడుగిళ్ళలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మీటర్ నంబరు, ఈ విద్యుత్ సర్వీస్ మీటర్ పేరు ఇంటి యజమానుల మీద ఉండడంతో వాళ్ళ పేర్లు మాత్రం వచ్చాయన్నమాట. ఈ నేత కార్మికుడు అప్లై చేసుకున్నా కానీ నేతన్న సేవల పథకానికి సంబంధించి సర్వీస్ నంబర్, మీటర్ నంబర్ వాళ్ళ పేరుతో ఉండడంతో వాళ్ళ పేర్లు వచ్చాయి. గతంలో వాళ్ళల్లో కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. 10 ఏళ్ల కిందట చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి ఈ లిస్టులో. ఇది కేవలం ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి అర్హులైన చేనేత కార్మికుల అందరి వివరాలను ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలియజేయడంతో చాలామంది బాడుగిళ్ళలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడంతో వాళ్ళు అప్లై చేశారు. కాకపోతే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ నేత కార్మికుడి పేరును ఎంటర్ చేసుకోకుండా మీటర్ నంబర్ ఎవరి పేరు మీద ఉందో ఆ సర్వీసు వాళ్ళ పేర్లనే విడుదల చేసింది. ఇప్పుడు చాలామంది చేనేత కార్మికులు నష్టపోయారు. అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునే దానికోసమని ప్రభుత్వం బుధవారం నాడు సాయంత్రం, అంటే 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశాన్ని ఇచ్చింది ప్రభుత్వం. అంటే మీరు ఈ వీడియో చూసే సమయానికి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే ఆఖరి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అనర్హులుగా ఎవరైనా ఉంటే విడుదల చేసిన జాబితాలో వాళ్ళ పేర్లు రాకోకుండా ఉంటే తప్పకుండా వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల. ఇంకా చెప్పాలంటే ఈ నేతన్న సేవలో పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఎన్పిసిఐ లింకు వాళ్ళ ఆధార్ కార్డుకు చేసుకోండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు చేసుకోండి. ఇప్పుడు లిస్టులో పేరు వచ్చినా సరే వాళ్ళకు అమౌంట్ అనేది అకౌంట్లో పడలేదంటే వాళ్ళు కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ వాళ్ళ అకౌంట్కు చేసుకోకపోవడం వల్ల వాళ్ళ అకౌంట్కు డబ్బు అనేది జమ కాకుండా పోతుంది. కంపల్సరీ ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి ఏ బ్యాంక్ అకౌంట్కు వాళ్ళ ఆధార్ లింక్ అయ్యిందో ముందుగా తెలుసుకొని ఆ అకౌంట్లో డబ్బు పడుతుంది అని చెప్పేసి అమౌంట్ నగదు జమ చేసిన వెంటనే మీరు డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా కానీ చేసుకోండి. దానికి సంబంధించి మన ఛానల్లోనే ఒక వీడియో కూడా ఉంది, చూడండి. చూసి ఎలా మీ ఎన్పిసిఐ ఏ బ్యాంకుకు లింక్ అయ్యిందో చెక్ చేసుకునే విధానం మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఇక గత 3 నెలలుగా ఎవరికైతే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకానికి అర్హులైనారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అర్హుల కిందనే లిస్టులో వచ్చింది. చాలా సంతోషమే ఈ విషయానికి చెప్పాలంటే. ఇంకా చేనేత కార్మికులు 50 ఏళ్ల పెన్షన్ గురించి ఆశిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో తీసుకొని త్వరలో ఈ 50 ఏళ్ళు నిండిన వాళ్లకు చేనేత పెన్షన్ ఇస్తే చాలా బాగుంటుందని అందరూ అడుగుతున్నారు అన్నమాట. ఇది విషయం ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పాలంటే మీరు మీ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో అది కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కానీ అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే, ఆ పేర్లు రాని వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు ఈరోజే లాస్ట్ సాయంత్రం 5 గంటల వరకే ఉంది, అప్లై చేసుకోండి. మొత్తం 51,952 మంది పేర్లు వచ్చాయన్నమాట. ఇంకా చెప్పాలంటే మగ్గంతో పాటు రాట్నం ఉడకడం, రంగులు అద్దడం అటువంటి వాళ్ళు, అల్లులు కట్టే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళకు కూడా నగదు జమ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా కానీ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను సమాధానం చెప్తాను. ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలంటే నేతన్న సేవలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంకా ఎవరైనా కానీ తెలియని వాళ్ళకు షేర్ చేయండి వీడియోను.
తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకుంటారు. ఈ డీబీటీ పద్ధతిలో ప్రభుత్వం విడుదల చేసే నగదు జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.